వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మొత్తం 7 కాండలుగా ఉంటుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండ. అంతటి రామాయణ మహాకావ్యాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి, క్లుప్తంగా మన డైలీ లైఫ్లో రొటీన్లో భాగంగా మననం చేసుకోవడానికి వీలుగా ఒకే శ్లోకంలో పొందుపరిచారు. అదే ఏకశ్లోకి రామాయణం. అదేమిటంటే, ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ నిధనం హేతర్థి రామాయణం. దీని భావం చూద్దాం. ఆదౌ అంటే తొలుత, ముందుగా, రామ తపోవనాది గమనం, రాముడు లక్ష్మణుడు సీతమ్మవారు కలిపి వనవాసాలకు వెళ్ళడం, హత్వా మృగం కాంచనం, కాంచన మృగం అంటే బంగారు లేడిని చూడడం, దాన్ని వేటాడడం, వైదేహీ హరణం అదే సందర్భంలో ఒంటరిగా ఉన్న సీతామాత అపహరణకి గురవడం, జటాయు మరణం సీతామాతని అపహరించి రావణాసురుడు తీసుకువెళ్తున్నప్పుడు దారిలో జటాయువు అడ్డుపడడం, ఆ జటాయుని రావణాసురుడు హతమార్చడం, సుగ్రీవ సంభాషణం సీతమ్మవారిని వెతుక్కుంటూ శ్రీరాముడు లక్ష్మణుడు అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు సుగ్రీవునితో చెలిమి, వాలి నిగ్రహణం తర్వాత వాలిని వధించడం, సముద్ర తరణం సీతమ్మవారి జాడ తెలుసుకున్న తర్వాత వారధి కట్టి లంకని చేరుకోవడానికి సముద్రాన్ని దాటడం, తరణం అంటే దాటడం, లంకాపురీ దాహనం ఆ తర్వాత యుద్ధంలో లంక మొత్తం నాశనం అవడం, పశ్చాత్ అంటే ఆ తర్వాత రావణ కుంభకర్ణ నిధనం రావణుడు కుంభకర్ణుడు మొదలుగా కలిగిన మొత్తం రాక్షస యోధులందరి తాలూకా మరణం, హేతర్థి రామాయణం అదే రామాయణము. నా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.